హాయ్ ఎవరివన్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సింగరేణి నోటిఫికేషన్ మనకు సంబంధించిన వీడియో. ఇది నా ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇప్పుడు గూగుల్ సెర్చ్లో SCCL మైన్స్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ వన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కెరీర్స్లో రిక్రూట్మెంట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. డిస్ప్లేలో నోటిఫికేషన్ 1 అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ మనకి ఆన్లైన్ స్టార్ట్ అయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి June 19th అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఫస్ట్ లైన్లో డీటెయిల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా వస్తుంది మనకి నోటిఫికేషన్ అనేది. ఇందులో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు పే ప్యాకేజెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పే ప్యాకేజెస్ అనేది పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంటుంది. E1 to E8 క్యాడర్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఉంటుంది. బేసిక్ పేతో పాటు కొన్ని అడిషనల్గా ఉంటాయి. DA అనేది క్వార్టర్లీ టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కెఫ్టేరియా అప్రోచ్, యాన్యువల్ ఇంక్రిమెంట్స్, అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు PF, అలాగే గ్రాట్యుటీ అమౌంట్, 1 LPG గ్యాస్ సిలిండర్ పర్ మంత్, బోనస్, ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి అప్లికబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, బేసిక్ పే పర్ మంత్ అని ఇవ్వడం జరిగింది కదా, A1 to H వరకు ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఉంటుంది బేసిక్ పే పర్ మంత్ అనేది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎంప్లాయీస్కి ఈ విధంగా ఉంటుంది సాలరీ అనేది. అలాగే అడిషనల్గా బేసిక్ పేతో పాటు అడిషనల్గా కొన్ని ఉంటాయి. DA, స్పెషల్ DA, యాన్యువల్ ఇంక్రిమెంట్స్, అటెండెన్స్ బోనస్, స్పెషల్ అలవెన్సెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. అలాగే అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మనం మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, బోనస్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. LP గ్యాస్ సిలిండర్ పర్ మంత్ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. నార్మల్ ఎంప్లాయీస్కి, సింగరేణి ఎంప్లాయీస్కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది అందరికీ కూడా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మీరు. మనం మెయిన్గా చూసుకుంటే ఈ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల్లో మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్ ఉంది కదా, దీంట్లో మనకి వేకెన్సీస్ చూసుకుంటే 139 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి మనకి, ఓపెన్లో 3, EWS 1, BCCకి 2 ఉన్నాయి, BCD 1, SC 1 ఉంది. లోకల్లో చూసుకుంటే 131 ఉన్నాయి లోకల్ క్యాండిడేట్స్కి, OC 47, EWS 13, BCA 10, BCB 12, BCC 1, BCD 10, BCE 6, అలాగే SC 19 ఉన్నాయి, STకి 13 ఉన్నాయి. ఇది మనకి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్కి సంబంధించినటువంటి. అలాగే ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే BE, BTech, BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని ఇవ్వడం జరిగింది కదా. మినిమం వచ్చేసి 60% అని ఉండాలి. ఏజ్ చూసుకుంటే మనకు మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. SC, ST, BC వాళ్ళకి +5 years ఎక్స్ట్రా ఉన్న అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్లో చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను అది కూడా. మనం ఇప్పుడు మోడ్ ఆఫ్ పేమెంట్ చూద్దాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉందనేది, ఎగ్జామ్ ఫీజు మనకి 900 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. 100 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. టోటల్ 1000 రూపీస్ ఉంటుంది. SC, ST సింగరేణి ఎంప్లాయీస్కి మాత్రం ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు అనేది వీళ్ళకు ఉండదు. ఇది మీరు గమనించండి, ఇక్కడ ఒకసారి చూసుకోండి ఒకసారి క్లియర్గా డిస్ప్లేలో. అలాగే లోకల్ క్యాండిడేట్స్ ఎవరెవరు వస్తారంటే కొమరంభీం, ఆసిఫాబాద్ డిస్టిక్, అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్స్ వీళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ కిందకి వస్తారు. అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల్లో మనకి అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి మాత్రం 33 districts పోటీ పడవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే అదర్ దెన్ తెలంగాణ స్టేట్ SC, ST, OBC, BC క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు.
ఇది ఒకసారి మీరు చూసుకోండి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి కదా, దాంట్లో అన్రిజర్వ్డ్ పోస్టులకి 33 డిస్ట్రిక్ట్స్ పోటీ పడవచ్చు. ఇది మీరు ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి డిస్ప్లేలో క్లియర్గా. అలాగే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని మార్క్స్ రావాలంటే మనకి ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 40% రావాలి, నాన్లో 30% రావాలి, బీసీ పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి 35-25 రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25-15 రావాలి. చూసుకోండి ఒకసారి మీరు ఇది క్లియర్గా. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేసి సిబిటి కానీ ఉండొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ మోడ్ అయినా ఉండొచ్చు. బట్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం మెయిన్గా ఏంటంటే మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ బిఎస్సీ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎస్ఎస్టీ వాళ్ళు అయితే 55% ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళకి 60% అనేది ఉండాలి. అలాగే అప్లై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ నుంచి సిగ్నేచర్ పెట్టిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అతను ఎవరైతే క్యాండిడేట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా ఒక ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు మెయిన్గా వచ్చిన అప్డేట్ న్యూస్ అనేది. మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.